ఏదైనా యాప్ లో లోన్ అప్లై చేశారా? లోన్ అప్రూవ్ అవ్వాలంటే మన కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది కానీ అసలు వీళ్ళకి మన కాంటాక్ట్స్ తో మన గ్యాలరీస్ తో ఏం పని? ఈ యాప్స్ లో మనీ తీసుకోవడం ఈజీ అయి ఉండొచ్చు. బై ఛాన్స్ ఈఎంఐ మిస్ అయితే వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుందో తెలుసా? హే ఆల్, దిస్ ఈస్ మనోజ్. నేను ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేసే ప్రాసెస్ లో ఉన్నా. అదొక కార్పొరేట్ డిఎస్ఏ. వి హెల్ప్ క్లయింట్స్ ఇన్ గెటింగ్ లోన్స్ బై సజెస్టింగ్ దెమ్ ద బెస్ట్ బ్యాంక్స్ బేస్డ్ ఆన్ దర్ ప్రొఫైల్ అండ్ ఎలిజిబిలిటీ. తప్పని సిచువేషన్స్ లో చాలా మంది ఇలాంటి యాప్స్ లో డబ్బులు తీసుకొని ట్రాప్ లో పడుతున్నారు. మీకు తెలుసా, ప్లే స్టోర్ లో ఉన్న ప్రతి యాప్ లీగల్ కాదు. జెన్యూన్ గా అప్పులు ఇచ్చే వాళ్ళు ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళ రికవరీ ప్రాసెస్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఆర్బీఐ తో రిజిస్టర్ అయి ఉంటారు. అదే ఇల్లీగల్ యాప్స్ అయితే వీళ్ళకి ఎలాంటి రూల్స్ ఉండవు. ఒక బెట్టింగ్ యాప్ ఎంత డేంజరస్, ఒక ఇల్లీగల్ లోన్ యాప్ కూడా అంతే. ఒక ఇల్లీగల్ లోన్ యాప్ ఇన్స్టాల్ చేయగానే వీళ్ళు మనల్ని ఫస్ట్ అడిగేది మన కాంటాక్ట్స్ అండ్ గ్యాలరీ యాక్సెస్. మనం కూడా ఏం ఆలోచించకుండా అప్రూవ్ చేసేస్తాం. కర్మగా ఈఎంఐ కట్టడం లేట్ అయితే మాత్రం వీళ్ళ గేమ్ స్టార్ట్ చేసేస్తారు. మనం ఇచ్చిన యాక్సెస్ లోనే మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. థ్రెటనింగ్ కాల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. మన కాంటాక్ట్స్ కి మన గురించి బ్యాడ్ గా మెసేజ్ చేస్తారు. కొన్నిసార్లు మన ఫోటోస్ ని మాఫ్ చేసి బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు. ఇంకా వీళ్ళు వేసే ఇంట్రెస్ట్ రేట్లకి అడ్డు ఆపు ఉండదు. ఒక సైడ్ మనీ, ఇంకో సైడ్ పరువు, రెండు నష్టపోతారు. ఒక్క యాప్ తోనే ఇన్ని పంచాయతీలు ఉంటే మల్టిపుల్ యాప్స్ లో లోన్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సిచువేషన్ రాకుండా లోన్స్ తీసుకునే ముందు ఎంత ఫాస్ట్ గా మనీ డిస్బర్స్ చేస్తున్నారో చూడకుండా అసలు వీళ్ళు ఆర్బీఐ తో రిజిస్టర్ అయి ఉన్నారో లేదా చూడండి. కుదిరితే ఈ లోన్ యాప్స్ జోలికే వెళ్ళకండి. కొన్నిసార్లు ఫాస్ట్ గా లోన్ తీసుకోవడం కంటే రిలయబుల్ పార్ట్నర్ దగ్గర తీసుకోవడం ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.